బ్యాక్ టు న్యూస్. ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ కు అంతా రెడీ అయింది. అభ్యర్థుల ఆందోళనలు నిరసనల మధ్య ఇవాళ పరీక్ష నిర్వహించేందుకు ఏపీఎస్సీ సిద్ధమైంది. గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయలేమని, షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని ఇప్పటికే స్పష్టం చేసిన ఏపీఎస్సీ ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 1 పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహించనున్నారు. ఇక అభ్యర్థులు 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని ఏపీఎస్సీ సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా 175 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మెయిన్స్ పరీక్షకు 92,250 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఇక పరీక్ష కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉండనున్నాయి. సోషల్ మీడియాలో ఎవరైనా గ్రూప్ 2 పరీక్షలపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీఎస్సీ అధికారులు హెచ్చరించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, మరి కాసేపట్లో ఏపీ వ్యాప్తంగా గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ ప్రారంభం కాబోతుంది. మొత్తం 175 సెంటర్లో 92,250 మంది అభ్యర్థులు ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ రాయబోతున్నారు. మనం నిన్న గత 2 రోజులుగా చూసాం. అభ్యర్థులు కొంతమంది ఆందోళనలు, కొంతమంది టెన్షన్, ఉత్కంఠ అనేది కనిపించింది. నిన్న రాత్రికి ఒక క్లారిటీ ఏపీఎస్సీ ఇచ్చింది. అటు ప్రభుత్వం ఏపీఎస్సీకి లేఖ రాసింది. ఇప్పుడు ఎగ్జామ్ నిర్వహించవద్దు, మరొక తేదీలో ఎగ్జామ్ నిర్వహించండి. కోర్టులో కూడా రోస్టర్ ఇష్యూ ఉంది కాబట్టి వాటన్నిటినీ కూడా క్లియర్ అయిన తర్వాత ఎగ్జామ్ పెట్టండి అంటూ కూడా ప్రభుత్వం ఏపీఎస్సీని కోరింది. కానీ ఏపీఎస్సీ ఇలాంటి సమయంలో వాయిదా వేయలేము, అభ్యర్థులను ఇబ్బంది పెట్టలేమంటూ కూడా ఏపీఎస్సీ ఎగ్జామ్ ని యథావిధంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ రోజు ఎగ్జామ్ అనేది స్టార్ట్ కాబోతుంది. మరి కాసేపట్లో ఎగ్జామ్ సెంటర్లన్నీ కూడా ఎగ్జామ్ ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే అభ్యర్థులందరూ కూడా సెంటర్ కి చేరుకుంటున్నారు. ఏదైతే ఎగ్జామ్ సెంటర్ ఉందో సెంటర్ వద్ద 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ కూడా పెట్టడం జరిగింది. ఎవరూ కూడా ఇక్కడికి రావడానికి వీల్లేదు. కేవలం తల్లిదండ్రులు ఇక్కడ డ్రాప్ చేసి 100 మీటర్లకు దూరంగా వెళ్లాలంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇప్పుడు విజయవాడలోని ఎస్ఆర్ఆర్ కాలేజ్ వద్ద ఉన్నాం. ఇక్కడ విజువల్స్ లో కూడా మనం చూస్తే అభ్యర్థుల్ని పూర్తిగా చెక్ చేసి లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఐడి కార్డుతో పాటు వాళ్ళ వద్ద ఏదైనా గాడ్జెట్స్ ఉన్నాయా, లేదంటే ఎలక్ట్రికల్ కి సంబంధించినటువంటి వస్తువులు ఏమన్నా ఉన్నాయా, వీటన్నిటిని కూడా చెక్ చేస్తున్నారు. వాచ్లు కూడా చెక్ చేసి వాళ్ళందరినీ కూడా లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కూడా పేపర్ 1 ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 వరకు పేపర్ 2 కూడా ఉంటుంది. కాబట్టి ఈ 2 ఎగ్జామ్స్ కి కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఏపీఎస్సీ ఆల్రెడీ చేసింది. ఎగ్జామ్ కి 15 నిమిషాల ముందు ఎవరిని కూడా లోపలికి అనుమతించరు. ప్రస్తుతం అయితే అందరినీ కూడా లోపలికి అలౌ చేసుకున్నారు. 9:45 తర్వాత ఎవరిని కూడా లోపలికి అలౌ చేయరు. వాళ్ళందరూ కూడా 15 నిమిషాల ముందే రావాలంటూ కూడా ఆల్ టికెట్ లో ఆల్రెడీ నియమాలన్నీ కూడా పొందుపరిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా అనేక ఉత్కంఠభరితమైనటువంటి అంశాలన్నీ కూడా జరిగాయి. తర్వాత యథావిధిగా ఎగ్జామ్స్ నిర్వహించాలని ఏపీఎస్సీ నిర్ణయం తీసుకోవడంతో అభ్యర్థులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. మరొక పక్క కొంతమంది అభ్యర్థులు ఎగ్జామ్ ని వాయిదా వేయాలంటూ కూడా వాళ్ళు కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితుల్లో మరి కాసేపట్లో గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కాబోతుంది. సుమిత్ర, అంటే దుర్గా, నిన్న ఈవినింగ్ వరకు కూడా, అంటే ఆల్మోస్ట్ నైట్ వరకు కూడా ఒక రకమైన ఉత్కంఠ ఉండింది. ఒకసారి ఏపీఎస్సీ ప్రకటించిన తర్వాత కూడా కొంతమంది అభ్యర్థులు కొన్ని చోట్ల ఆందోళనల్లో పాల్గొన్నారు. ఉద్రిక్త పరిస్థితులు కూడా తలెత్తిన సందర్భంలో పరీక్ష కేంద్రాల దగ్గర ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? అయితే కొంతమంది ఎవరైతే అభ్యర్థులు ఎగ్జామ్ ని వాయిదా వేయాలని ఎవరైతే డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారో వాళ్ళ నుండి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆ ఎగ్జామ్ సెంటర్స్ వద్ద 144 సెక్షన్ ని అమలు చేశారు. పోలీసులు కూడా పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా 100 మీటర్ల లోపలికి రావడానికి వీలేదు. కేవలం ఇక్కడ విద్యార్థులు ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళని డ్రాప్ చేసి ఇక్కడ నుంచి బయటికి వెళ్లిపోవాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి చోట కూడా మైక్ సెట్లు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నారు. 144 సెక్షన్ ఉంది కాబట్టి ఆ సెక్షన్ ని మీరితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయంటూ కూడా అందరికీ హెచ్చరికలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అన్ని సెంటర్లో కూడా ఇదే విధమైనటువంటి పోలీస్ బందోబస్తుని చాలా పక్కాగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే కొంతమంది అభ్యర్థులు నిన్న రాత్రి ఏపీఎస్సీ కూడా నిర్ణయం తీసుకున్న తర్వాత కొంతమంది అభ్యర్థులు రోడ్ల మీదకి వచ్చారు. వాళ్ళ ఆందోళన కూడా చేయడం
చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు కానీ, ఎలాంటి ర్యాలీలు కానీ, ఎలాంటి నిరసన కార్యక్రమాలు కానీ ఎలాంటివి కూడా చేయడానికి వీల్లేదంటూ కూడా పోలీసులు 144 సెక్షన్ ని విధించడం జరిగింది. ఎవరైనా గనక ఆందోళన గనక చేసినట్లయితే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే ఆ హెచ్చరికలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఏ విధమైనటువంటి అవాంఛనీయ ఘటనలు జరగట్లేదు. ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగే అవకాశాలు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎలాంటి ఆందోళన కార్యక్రమాలకు ఎవరు కూడా పిలుపునివ్వలేదు. దాంతోపాటు ఎక్కడ కూడా ఏ సెంటర్ వద్ద కూడా ఆందోళన చేసే అభ్యర్థులు కూడా కనిపించలేదు. కాబట్టి పూర్తిగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఏపీ ఎగ్జామ్ అయితే జరగబోతుంది. మరి కాసేపట్లోనే ఎగ్జామ్ సెంటర్లు క్లోజ్ కూడా కాబోతున్నాయి. ఎగ్జామ్ స్టార్ట్ కాబోతుంది. 15 నిమిషాలు ముందు అందరూ కూడా లోపలికి రావాలి. 15 నిమిషాల తర్వాత వచ్చినట్లయితే ఖచ్చితంగా ఎవరిని కూడా అలౌ చేయమంటూ కూడా చెప్తున్నారు. 10 గంటలకు గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 1 ఎగ్జామ్ మరి కాసేపట్లో స్టార్ట్ కాబోతుంది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ దుర్గా ఫర్ ద అప్డేట్స్.